జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశాను అంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో. నిన్న మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప అని చెప్పటల్లా మేము చేసాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వీ కంప్లీటెడ్. నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత మసిబూసి మారేడికాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా. కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొకసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళతో అవధి ఇది. ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు. ప్రతి సోమవారం వెళ్తాం. మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా, 5 సంవత్సరాలకు అవుతుందా, చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్క 4 నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా పోలవరం, గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఈజ్ ఎ పెక్యూలియర్ సిచ్యుయేషన్. దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు. నదిని డైవర్ట్ చేశారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది, గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు. ఏది డ్యామ్, ఇందేమో ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, ఇదేమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడా దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు. అంటే ఏంటంటే ఉద్దేశం, నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి,
ఇవన్నీ చిన్న చిన్న కొండలు రాళ్ళు ఇవన్నీ. సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు. నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా ఇలా వస్తుంది నది. అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నదిని డైవర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు. ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది కదా ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు. ఎస్, ఇక్కడ స్పిల్వే కట్టేటట్టు ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా, ఎత్తే గేట్లు, ఆ గేట్ల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నదిలోనే కలుస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. మరి దీన్ని ఏం చేయాలి? నదిని ఇక్కడ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు. కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటుంది. గట్టు ఇలా ఉంటుంది కదా. గట్టు అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి. గట్టు దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్? ఎందుకు వేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా, సీపేజ్ రాకోకుండా, ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు. అంటే ఇది ప్లాస్టిక్, సిమెంట్, ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. సో ఇది దీని యొక్క ఉద్దేశం. సో మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఎరైట్ చేసేస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ దిస్? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం. నది ఇది కదా, నది ఇది, నది డైవర్షన్ ఇది. ఓకే, ఇది చూసుకుందాం. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి. ఈ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి అంటే నిబంధన ఏమిటి అంటే డయాఫ్రమ్ వాల్ వేసే ముందు, డయాఫ్రమ్ వాల్ వేయటం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సీజన్తో అయ్యే పని కాదు. ఇట్ మే టేక్ 2 or 3 seasons. అంటే 2-3 వరదలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు. ఇక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తారు. ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత, ఈ డయాఫ్రమ్ వాల్ వేసేసిన తర్వాత, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేసేసిన తర్వాత ఈ రెండిటిని కూడా రిమూవ్ చేసేస్తారు. ఇది కండిషన్. తాత్కాలికమైన కాఫర్ డ్యాములు. గురువు గారు చేసింది ఏంటంటే అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నది డైవర్షన్ అవ్వాలి కదా, ఈ నది డైవర్షన్ కాలా, ఇక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, ఇది మూసేస్తే ఈ నీళ్ళు ఇటు రావు, కొండలు గుట్టలు ఉన్నాయి, సగమే తీశారు, సగం ఉంది, వరద వస్తే ఇటు వచ్చి దీనిలో కలవదు. కానీ ఏం చేశారంటే డయాఫ్రమ్ వాల్ వేసాడు. ఇవి కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రామస్తులు ఏం చేశారంటే 54 గ్రామాలు ఇది క్లోజ్ చేసేస్తే మునిగిపోతాయి. ఇటు నీళ్ళు ఎట్టలేదు కదా, ఉబ్బి మునిగిపోతాయి. అందువల్ల దాన్ని కంప్లైంట్ చేస్తే ఆపేయమన్నారు. అందువల్ల ఇక్కడ దాకా వేసి, ఇక్కడ దాకా వేసి, ఈ భాగం వేశారు, ఈ భాగం వేశారు, ఈ భాగం వేశారు. సరే, సారీ, మళ్ళా పోయింది. ఈ భాగం వేశారు, ఈ ఇందాక అన్నట్టుగా కొంత భాగాలు వేశారు, ఇంత వేశారు. ఈ ఖాళీలు అట్టి పెట్టారు, ఇక్కడేమో పెద్ద ఖాళీలు అట్టి పెట్టారు. ఏం జరిగిందయ్యా? ఇక్కడ నది వరదలు వచ్చి
ఈ బొక్కల గుండా నీళ్లు కొట్టి బాగా స్పీడ్గా ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 2 బొక్కలు పొడవలేదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 2 బొక్కలు పుడితే ఇటు నీళ్ళు వెళ్ళాలి కదా, ఈ స్పిల్వే గుండా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, మూసే అవకాశం లేదు. ఇదంతా కంప్యూటర్ తప్ప ఇది మూయటానికి వీల్లేదు. కాంట్రాక్టర్ మార్చారనేటువంటి మాటలు మాట్లాడితే కాంట్రాక్టర్ మార్చడానికి ఈ బొక్కలు పోవడానికి సంబంధం లేదు. ఈ ఉన్న గ్యాపులు 2 పూడ్చడం అనేది అసాధ్యం. ఎప్పుడు సాధ్యమంటే ఇది మొత్తాన్ని నది డైవర్షన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే దీన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్, మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. చేయాల్సింది ఒకటి, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు నదిలో డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 పూర్తి చేయాలి. ఈ కాఫర్ డ్యాములు 2 పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఇది పూర్తి చేస్తే దీని ఎమ్మట నీళ్ళు వచ్చి దీనిలో కలిసే విధంగా ఉండాలి. ఇది పూర్తి కాకుండా ఏమీ కాకుండా 468 కోట్లు 69 కోట్లు డయాఫ్రమ్ వాల్ వేసేశారు. ఇది చరితాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోతారేంటండి? జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసగాడు అంటారేంటండి? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపాడంటండి అక్కడికి వెళ్ళి. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలే. అపర మేధావి, మోస్ట్ సీనియర్ అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన విధ్వంసం వల్ల ప్రతి తెలుగువాడు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ అని మనవి చేస్తున్నాం. ఏ విధమైన తప్పిదము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లేదని మనవి చేస్తున్నాం. ఒకే ఒక్క తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అదేమిటంటే 2022లో పూర్తి చేస్తామని మాట మేము తొందరపడి మాట్లాడాం. ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని అనుకోకుండా అది ఒక్కటే మేము మాట్లాడినటువంటి మాట. తర్వాత స్టడీ చేశాం. స్టడీ చేసి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా. ఇది సాక్షాత్తు ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినా మీరు చేసిన విధ్వంసం వలన మేము పూర్తి చేయలేకపోయాము. మీరు చేసిన విధ్వంసం వల్లనే మీరు ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు. నేను మనవి చేస్తున్నాను. తప్పిదమని ఒప్పుకోండి, సగర్వంగా ఒప్పుకొని పొరపాటు జరిగిందని చెప్పండి. ఆ రోజు కూడా మీరు చేసింది ఒకటే, 2018కి పూర్తి చేయాలి అనేటువంటి ఆతృతతో మీరు తప్పు చేశారు. ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి బిల్లులు చేసుకున్నారు. ఇది ధర్మం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికింది కదా, ఓడిపోయి ఉన్నాం కదా అని మొత్తం అంతా మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేయవద్దు. వాస్తవాలు గమనించండి. పోలవరం మీ హయాంలో అయినా పూర్తి చేయండి, మాకే విధమైన ఇబ్బంది లేదు. ప్రజలకు నీరు అందాలి. పోలవరం అనేది అన్ని ప్రాంతాలకి నీరిచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. ఆ ఉద్దేశంతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా ప్రతి సోమవారం వెళ్ళండి, కానీ మీరు చేసిన తప్పిదాలను గుర్తించండి తప్ప ఉన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లితే ఒక రోజు జల్లుతారు, 2 రోజులు జల్లుతారు. వాస్తవాలు ప్రజలకు అర్థం కావా? ఆలోచించండి. నిలబడదు. నిజం నిలబడుతుంది కానీ అబద్ధం పలుమార్లు చెప్పినా నిలబడదనేటువంటి నగర సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది టోటల్గా జరిగినటువంటి అంశం. మేము పూర్తి చేసినటువంటి కాఫర్ డ్యామ్ మీదే నిన్న చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. మేము పూర్తి చేసినటువంటి స్పిల్వే మీదగానే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. వాళ్ళు ఏ కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. మేము దానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఏ విధమైన తప్పిదము లేదని ఆ పత్రికలు కూడా గమనించాలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రోజు బురద జల్లుకుంటే జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు, ప్రజలు దాన్ని గమనిస్తారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నా అని కూడా మనవి చేస్తున్నాను. అదే నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏజెన్సీ మారకపోతే ఏంటి, మారిస్తే ఏంటి? ఏజెన్సీ మారితే నవయుగ ఏజెన్సీనే ఉందనుకో, ఆ హోల్స్ పూడ్చడానికి వీలు లేదు. ఇక్కడ ఉన్నాయన్నా కదా, నేను చెప్పాను కదా ఇందాక, ది హోల్స్. వీటిని పూడ్చాలంటే ఏజెన్సీ లేక పూడ్చాలనుకున్న తప్పు. దట్ ఇస్ రాంగ్. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వల్ల, ఈ పూర్తి చేయకపోవడం వల్ల ఇది కొట్టిపోతాడు. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరిపోతే ఊళ్ళు పోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు. వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్. కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నదీ ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా, హలో ఇటు వచ్చే అవకాశం లేదు. నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రెండిటినీ కూడా ఏజెన్సీ లేకపోవటం వలన అవి క్లోజ్ చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అది తప్పు. ఈ రెండు క్లోజ్ చేస్తే నది డైవర్షన్ లేదు, వెనుక ఉన్న 54 గ్రామాలు మునిగిపోతాయి. అందువల్ల ఇవి క్లోజ్ చేయొద్దని చెప్పారు పీపీఏ. అందుకని క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకపోవడానికి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు. తప్పు ఆర్గ్యుమెంటు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేయటం తప్పు. ఆ తప్పు జరగకపోతే వాళ్ళ టైంలో కాకపోయినా మరొక టైంలో అయ్యేది, మా టైంలో కాకపోయినా వీళ్ళ టైంలో అయ్యేది. ఇప్పుడు చుక్కాని లేని నావ ఎప్పుడైద్దో ఎవరో చెప్పలేని పరిస్థితి. ఈ కాఫర్ డ్యాములు నేను మనవి చేస్తున్నా. ఈ కాఫర్ డ్యాములకు సీపేజ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇది వర్కింగ్ ప్లేస్. కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఈ వర్కింగ్ ప్లేస్లో వాటర్ ఉండకూడదని. ఇటు నది డైవర్ట్ అయిన వాటర్ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోద్ది. ఇటు నుంచి నీరు రాదు, ఇటు నుంచి. ఈ సీపేజ్లో ఉన్నాయి ఇప్పుడు విపరీతమైన సీపేజ్ వస్తుంది దాని కింద నుంచి. ఎందుకంటే దాని గ్యారంటీ అనేది 3 సంవత్సరాలే. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వేసి. సో ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మేము కానీ ఏ విధమైన తప్పిదము చేయలేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.